ఈటల రాజేందర్ గారు లేఖ రాసిండు ఏమని ఇది ఈటల లేఖ ఈటల రాజేందర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ మల్కాజ్గిరి తెలంగాణ మెంబర్ స్టాండింగ్ కమిటీ ఆన్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఆయన స్టాండింగ్ కమిటీ మెంబర్గా ఉన్నారు. గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గారికి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పేదల అభ్యున్నతే లక్ష్యంగా కొట్లాడే వ్యక్తిని నేను. హైడ్రా సంస్థకు హైదరాబాద్ ముంపు గురికాకుండా చూసేందుకు, మూసీ ప్రక్షాళనకు, మూసీని కొబ్బరి నీళ్లను చేసేందుకు, ఎకలాజికల్ బ్యాలెన్స్ కాపాడడానికి, విదేశీ పక్షులు రావడానికి, చేపలు పెంచడానికి, పిల్లలు ఈత కొట్టేలా చెరువులు తయారు చేయడానికి నేను వ్యతిరేకం కాదు. చెరువు కన్న తల్లి లాంటిది. కానీ హైదరాబాదులో ఉన్న ఏ చెరువు కూడా పక్షులు చేపలకు నిలయంలా లేదు. కన్న తల్లి లాంటి ప్రేమను పంచి పాలలాంటి నీళ్లను ఇచ్చి జీవం పోసిన చెరువు ఇప్పుడు భూగర్భంలో విషాన్ని నింపుతున్నది, దుర్వాసననిస్తున్నది, చుట్టుపక్కల ప్రజల రోగాలకు నిలయమైంది. ముందు ఈ చెరువుల్లో దుర్గంధాన్ని తొలగించండి. అది చేయకుండా 40 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఇచ్చిన పట్టాభూముల్లో, ప్రభుత్వం అనుమతించిన లేఅవుట్లలో నిరుపేద ప్రజలు కట్టుకున్న వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ మీరు చేస్తున్న అడ్డగోలు కూల్చివేతలను వ్యతిరేకిస్తాం. గొల్లున ఏడుస్తున్నా కాళ్ల మీద పడ్డా వదిలిపెట్టలేదు. వారు కడుపు గాలి మాట్లాడుతున్నారు, డబ్బులు ఇస్తే కాదు. పేదల చిరకాల స్వప్నం ఇల్లు దొంగల్లాగా దాడి చేసి మీరు చేస్తున్న కూల్చివేతలు, ఇస్తున్న నోటీసులు ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చట్ట ప్రకారం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించండి. మీకేమీ అపరిమిత అధికారాలు లేవు అని గుర్తు చేస్తున్నా. పేదలను ఇబ్బంది పెట్టడానికి కాదు మీకు అధికారం ఇచ్చింది. పేదల పక్షాన కొట్లాడడం నా కర్తవ్యం. 10 ఏళ్లున్న కేసీఆర్ మూసీ ప్రక్షాళన చేయలే. మీరు మూసీ ప్రక్షాళన చేస్తామంటే అడ్డుకోము. పట్టాభూములను కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఉంటున్న వారిని బఫర్ జోన్ పేరుతో అక్రమంగా కట్టుకొని ఉంటున్నారని చిత్రీకరించడం దుర్మార్గం. పిడికెడు అక్రమ ఇండ్లను బూచిగా చూపి కోట్ల విలువ చేసే ఇండ్లను కూలగొడుతున్నారు. ఆర్బీఎక్స్ అని రాస్తున్నారు. ఫణిగిరి కాలనీ, మారుతి నగర్, చైతన్యపురి, ప్రణయ్ ఇంజనీరింగ్ సిండికేట్ లాంటి అపార్ట్మెంట్స్ అన్నీ తిరిగి వచ్చాం. మేము ప్రజల మధ్య ఉన్నాం. మీకు తిరిగి చూసే టైం లేదు. తిరిగి చూసి వారి ఆక్రందనలు ఆవిష్కరించే వారిని కాలకేయులుగా పోరుస్తున్నారు. ఇదేనా నీ భాష, మీ సంస్కారం? బ్యూటిఫికేషన్ పేరిట మాల్స్ కట్టి పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తావా? మూసీ ప్రక్షాళనకి మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? డిపిఆర్ ఉందా? ప్రత్యామ్నాయ ఏర్పాట్లేంటి? కోట్ల విలువ చేసే ఇల్లు తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటే ఎలా? సబర్మతి నది ప్రక్షాళనకి 2000 కోట్లు, నమోగంగా ప్రాజెక్టుకి 12 సంవత్సరాల్లో 22,000 కోట్లు ఖర్చు పెడితే మూసీ ప్రక్షాళనకు 1,50,000 కోట్లు ఎందుకు ఖర్చు అవుతున్నాయి? ఈ ప్రాజెక్టు కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాలి. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ నిర్ధారించకుండా కూల్చివేతలు ఎలా చేస్తారు? పట్టాభూముల్లో ఇల్లు కట్టుకున్న వారికి ప్రత్యామ్నాయం ఏం చూపిస్తారు? ప్రకటించండి. మీరు చేస్తున్న పనులు హైదరాబాద్ భవిష్యత్తుని, అభివృద్ధిని ప్రశ్నార్థకంలో పడేస్తున్నాయి. స్టేజీల మీద ప్రకటనలు చేయడం కాకుండా నిర్ణయాధికారం తీసుకునే ముఖ్యమంత్రి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం పెడితే మేము ఎక్కడికైనా రావడానికి సిద్ధం. నా కొట్లాట రూపాయి కూడబెట్టి కట్టుకున్న పేదల ఇండ్ల కోసం. మీరు 1,50,000 కోట్లు పెట్టే ఖర్చు పేదల కోసమేనా? అంత బడ్జెట్ మతలబు ఏంటో తేలాల్సి ఉన్నది. ఈ విషయాలపైన స్పష్టత వచ్చే వరకు నా ప్రతిఘటన ఉంటుంది. పదవి ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన ఉండేవాళ్ళమని తెలంగాణ సమాజానికి తెలుసు. ఈటల రాజేందర్. ఇది రేవంత్ రెడ్డికి ఈటల రాజేందర్ రాసిన లేఖ. ఈ వారం నడుస్తూ ఉన్నది. సో ఏది ఏమైనా అల్టిమేట్గా పేద ప్రజల వైపు కొంత ప్రభుత్వం కన్సర్న్తో ఉండాలి. ఫస్ట్ మేము అందుకే అంటున్నాం, మీరు చెరువులని రక్షించాలి, మూసీని కాపాడాలి అని అంటున్నారు. ఇవాళ హైదరాబాదులో కానీ ఈ మూసీ పరివాహక ప్రాంతంలో కానీ పెద్ద ఎత్తున కెమికల్ కంపెనీసు రసాయనాలని ఆ మూసీ నదిలోకి వదులుతున్నాయి. ఫస్ట్ వీటి మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తుందో ఒక్కసారి వెళ్ళి చూడండి. మీరు ఒక్కసారి ఒక చెరువు దగ్గరికి వెళ్ళి, నేను ఒకసారి గీడ కాముని చెరువు అని మూసాపేట దగ్గర చెరువు దగ్గరికి ఆ వేవర్ దగ్గరికి వెళ్ళి నిలబడితే అసలు కనీసం నిలబడడానికి కూడా అవకాశం లేదు, అంత కెమికల్ వాసన వస్తున్నది. మరి రసాయనాలు ఎవరు కలుపుతున్నారు? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తున్నది? మొన్న మంత్రి కొండా సురేఖ గారు ఒక లేఖ రాశారు ఎవరికి? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి. ఏమని? అసలు ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉందా లేదా? నా మాట ఎవరు వింటలేరు, మరి మీ మాట అయినా వింటున్నారా అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి క్వశ్చన్ చేసిందట మంత్రి గారు. మరి ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఉన్నది పీసీబీలో. రెండోది, చాలా కంపెనీలు ఇప్పుడు దివీస్ ఉన్నది. దివీసు అక్కడ వెదజల్లే దుర్గంధం కానీ వ్యర్థాలు కానీ, ఆ చుట్టుపక్కల ఉన్న ఫార్మా కంపెనీలను వెదజల్లే వ్యర్థాలు
ఆ మూసి పరివాహక ప్రాంతాన్ని మొత్తం సర్వనాశనం చేస్తున్నాయి. వాళ్ళు కొంత దూరంలోనే ఉండొచ్చు, కానీ వాళ్ళు భూగర్భంలోకి కొన్ని వందల మీటర్ల హోల్స్ పెట్టి వాళ్ళ దాంట్లోకి ఆ వ్యర్థాలను వదులుతున్నారు. మరి వీళ్ళకి పర్మిషన్స్ ఎవరు ఇచ్చారు? వీటిని అడ్డుకట్ట వేయాలి కదా. హైదరాబాద్లో ఉన్న చెరువులని ముందు పరిరక్షించాలి, దానికి లింక్ మూసి ఉన్నది. మీరు ఆ చెరువులలో ఉన్న కబ్జాలన్నీ తీసేయకుండా మళ్ళీ ఆ చెరువులు ఎవరి చేతిలో ఉన్నాయి? మొత్తం బడా బడా రియల్ ఎస్టేట్ వాళ్ళకి సిఎస్ఆర్ కింద కట్టబెట్టారు గత గవర్నమెంట్. మరి ఇప్పుడు ఆ 55 చెరువులు ఎట్లున్నాయన్నది ఒక ప్రణాళిక ఏమైనా వేసిరా? దానికి ప్రణాళిక లేదు. ఎస్టీపీల విషయంలో ఏమైనా ఆలోచించిరా? దానికి ఒక ప్రణాళిక లేదు. ఇవన్నీ చేయకుండా కేవలం అక్కడ ఉన్న వాళ్ళని తొలగిస్తే పని అయిపోతుంది అనుకుంటే పొరపాటు. సో అందుకే పగడ్బందీగా ప్లాన్ ప్రకారంగా ఈ మూసి ప్రక్షాళన చేయండి. వీళ్ళు అడుగుతున్న అపోజిషన్ పార్టీస్ అడుగుతున్న క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ చేయండి. దేనికి 1,50,000 కోట్లు అవుతాయి? కాంట్రాక్ట్ ఎవరికి ఇస్తారు? దానికి ప్లాన్ ఏంటి? అది కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. అల్టిమేట్గా మూసి ప్రక్షాళన చేయొద్దని కానీ చెరువుల పరిరక్షణ చేయొద్దని కాదు ఎవరికీ లేదు. చేయాల్సిందే. ఎవరైనా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళని దోషులుగా నిలబెట్టాల్సిందే. అదే సమయంలో మీరు ఎవరైనా పేదలకు అన్యాయం జరిగేలాగా, పెద్దోళ్ళకి న్యాయం జరిగేలాగా వాళ్ళని వదిలేసి వీళ్ళ మీద పడితే అప్పుడు గవర్నమెంట్ దోషిగా ప్రజల మధ్య నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే అందరూ అంటున్నది పులి మీద సవారీ ఇదని. మీరు ఆ పులి మీద సవారీ చేసేటప్పుడు ప్రజల్ని గుర్తుంచుకొని సవారీ చేయండి. మీరు ఏమాత్రం ప్రజల్ని గాలికి వదిలేస్తే కథమే.